కిరణ్ బ్లాగర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాం. ఇక వీళ్ళతోనే అయితే ఆడుతున్నా. ఇక నా యూట్యూబ్లో అయితే ఇప్పుడు అన్న వీడియోలు తీస్తే వీళ్ళతోనే తీస్తా. 7 మంది ఉన్నారు. 7 మందితో వీడియోలు అయితే తీస్తా. లక్కీ, సోను, ఫిలిక్స్, నాని, ప్రసాద్, వీళ్ళ ఇంకా కెమెరా పట్టుకున్న దావిద్, వీళ్ళతోనే వీడియోలు తీస్తా. ఇక లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ అయితే చేస్తున్నా. వచ్చి 20 మినిట్స్ అయితే దాకునికే టైం అయితే ఇస్తున్నా. టైమర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఇందులో కనిపిస్తలేదు. ఇక ఇప్పుడైతే వీళ్ళు దాకునికి అయితే పోతారు. ఆ యాప చెట్లకించి ఇగో ఇట్లా ఎంచి ఇదంతా వీళ్ళకి దాకునికి అయితే జాగా. ఇప్పుడైతే నేను అక్కడ పోతా. ఇక వీళ్ళు దాకునికి అయితే పోతారు. హలో గైస్, ఇప్పుడైతే మా చిన్నప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడదామన్నాడు, అందుకని దాక్కుతుంది. ఇప్పుడు ఇక ఇది అంతా దాక్కునికి ఇప్పుడు అనుకుంటుంది. ఇప్పుడు అక్కడి ఇప్పుడు దాక్కున్నామంట. ఇప్పుడు దాక్కుతున్నాం. ఇక ఇప్పుడు హైడ్ అండ్ సీక్ ఆడాలి. పోతాం. మా దాయితనా ఇక వీళ్ళ గ్రూప్ కిరణ్ అయితే అవుతున్నారు. మళ్ళా వీళ్ళైతే వీళ్ళకి ఒక గ్రూపు, ఇక మాదొక గ్రూప్. ఇక స్టార్ట్ అవుతుంది. ఇక పోతాం. మేము ఆడుతున్నారు అయితే పోతున్నాము. ఇక్కడైతే అలా 2 టీంలు అయితే అక్కడ పోయినాయి. కిరణ్ అని ఇంకతోడో ఇంకడ చూద్దాం. మనమైతే ప్లాన్ అయితే ఇప్పుడు చేంజ్ అయింది, ఎందుకంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఇప్పుడు మళ్ళీ వేరే ఫోన్ తీసుకొని రికార్డ్ చేస్తున్నాం. ఏం చేస్తాం, మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అట్లా కిరణ్ ఫోన్ ఇచ్చి వేరే ఫోన్ తీసుకున్నాం. మళ్ళీ అక్కడ పోమన్నాం. ఒక 10 మినిట్స్ తర్వాత రమ్మన్నాం. ఇప్పుడు మనం అయితే ప్లాన్ చేయాల్సిందే, ఎందుకంటే భవిష్యత్తు ఉంటే వాడు మళ్ళీ రావచ్చు. అట్లానే మనం వేరే జాగ్రత్తగా అయితే పోతున్నాం తక్కువకి. ఇప్పుడు వచ్చేసి మనం రోడ్డు దగ్గరనే మళ్ళీ. ఏ గైస్, ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైమర్ చాలు చేసుకునికే నా దగ్గర ఫోన్ లేదు. అప్పటి వరకు ఈ ఫోన్ అనే టైమర్ అయితే చాలు చేసి ఇప్పుడు 30 మినిట్స్ అవుతున్నా వాళ్ళని నీకోవటానికి. అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, టైమర్ స్టార్ట్ చేసినంత వరకు. అయితే ఇప్పుడు ఉల్లిగడ్డ పంటకు అయితే వచ్చినాము. ఇక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ దాటిపోలే. అక్కడ కొండలకు అయితే అక్కడ పోతాము. పొదలకు ఏమో పట్టుకోవచ్చు తెలియదు. ఇక్కడైతే కుసుమ వచ్చింది ఇప్పుడే. అక్కడికి పోయినాక చూపిస్తా గైస్. కొంచెం ఫోన్. సో గైస్, ఇందులో అయితే ఎవరైతే దొరకలేరు నాకైతే. ఇది ఒక్కటే ఉన్నానని చెప్తున్నాను కదా, ఇందులో అయితే ఎవరు దొరకలేరు. మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్లో అయితే ఇదే నా ఫస్ట్ వీడియో. ఒకటి బ్లాగ్ తీసినా కానీ అది అంత మంచిగా రాలేదు. ఇది హైడ్ అండ్ సీక్ అయితే పార్ట్ 1, ఇంకా పార్ట్ 2, పార్ట్ 3 అట్లే తీసుకుంటే అయితే పోదాం దాన్ని. ఈ వీడియో పైన అయితే మీరు మంచి లాంచ్ సపోర్ట్ అయితే చూపించండి. అట్లే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో కండి. ఇది జల్దీ వీళ్ళని అయితే నీకు సబ్స్క్రైబర్ అయితే అయిపోతున్నది. నెక్స్ట్ వీడియోస్ అండి అందులో ఫుడ్ ఐటమ్స్ అయితే పెడదామండి. మనం ఓన్లీ థమ్స్ అప్ అవి ఇవి పెడదామండి. మనం వచ్చి ఇంకా ఎవరు అవుతున్నారు అట్లా లేట్ అవుతున్నారు. అరుపులు వినబడుతున్నాయి కానీ ఏం చేస్తాం. ఇక నాని అయితే కోతిలోకి ఎక్కి చూస్తున్నాడు వాళ్ళని. ఏం చేస్తాం, ఆశపడుతున్నాడు. ఎంతసేపు వస్తారో ఏమో. మన బండి అయితే ఆగుతుంది. అంత దూరం ఇంతవరకు ఎవరు దొరకలే. ఓన్లీ వీడికే ఉన్నాయని చెప్పినాం. 50 చెట్ల వరకే ఉన్నదన్నాం. వాళ్ళు ఏడేడు దాక్కున్నారు తెలియదు. కెమెరామ్యాన్ మనం వచ్చి ఇంకా ఎవరు అవుతున్నారు అట్లా లేట్ అవుతున్నారు. అరుపులు వినబడుతున్నాయి కానీ ఏం చేస్తాం. ఇక నాని అయితే కోతిలోకి ఎక్కి చూస్తున్నాడు వాళ్ళని. ఏం చేస్తాం, ఆశపడుతున్నాడు. ఎంతసేపు వస్తారో ఏమో.
నా దగ్గర రా, నా ఇంట ఉండు నువ్వు. అట్లే పోను కొన్ని ఇందులో గీడిదంగా పోయేదే చూసాం. టైమర్ 30 minutes, చాలా తక్కువ. ఇక్కడైతే ఎవరైతే లేడు, ఇప్పుడు అక్కడైతే పోను. అప్పుడే సో గాయస్ ఇప్పుడైతే ఎవరు దొరకలేరు ఇంకా నిమిషం. ఇందులో అయితే ఏం పేరు జరగలేదు, వాళ్ళు ఏడున్నారు నాకైతే తెలియదు. మొత్తం షేర్గానే చేస్తున్నాం మేమైతే. వాళ్ళు ఏడేడో దాక్కున్నారు ఏదో నాకు తెలియదు. ఇందులో కూడా అనుకుంటున్నా ఎంత మంచి ప్లేస్ ఇచ్చిపెట్టి ఎవరు దాక్కలేరు గాయస్. ఈడైతే లేరు. మళ్ళీ అక్కడైతే ఓముండి మనం జల్లి నింకాలే. కెమెరా అయితే దీనికైతే దుప్పు అవుతుందంట. నీడకైతే వచ్చేసినాం. ఇదిగో ఇంకా అక్కడ రీచ్ కావాలి, అక్కడ ఇంకా పోతాం. వాళ్ళ 2 టీంలు ఎక్కడ పోయినాయేమో చూడాలి. వాళ్ళు అనుకుంటాం కదా నింపుతాడో నింకాడు. దీనికైతే దుప్పు అవుతుందంట. కిరణ్ అది తినడానికి పోయిండు. వీడియో అయిపోయినాక అయితే చూపిస్తా. ఇప్పుడు అక్కడైతే పోతాం మేము. దగ్గర అయితే పడ్డది. ఇది ఏడ దాస్తున్నారేమో ఈ చెట్లు పోయి. మొత్తం తిరిగినాము ఆల్మోస్ట్. ఎవడైతే కంటేలే ఇంకా మనకు. ఈ చెట్టు కాడ ఎవరన్నా ఉన్నారా? ఈ చెట్టు కాడ అయితే ఎవరు లేరు బాయ్. మొత్తం ముందుకే పోతున్నాం. ఎవరైతే లేరు కానీ చెట్టు కాడ. మళ్ళీ అక్కడైతే ఏమో మొత్తం బాటలు ఏం లేదు ఇంతవరకు. ఒక్కరు ఇంకా దొరకలేదు మనకు. వీళ్ళు ఇంకా పక్కన బంద్ చేస్తారు చేస్తారు బ్యాగ్. మొత్తం ముందు తీసుకోవట్లేదు. కానీ కొంచెం వాళ్ళు మాట్లాడనీకైతే ఇబ్బంది పడతారు. కొంచెం వాళ్ళనైతే కొంచెం అడ్జస్ట్ అయితే కలిసి. అది కాక ఇంకోటి కెమెరాలలో అయితే అంత క్లారిటీ అయితే లేపుతుంది. దాని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మీరు. మళ్ళీ ఇంకా మేము ముందుకు మంచి మంచి వీడియోలు ఇంకా తీస్తాం. ఇట్లా మీరు కామెంట్ అయితే చేయండి. ఇంతవరకు 3 టీంలు ఉన్నాయి. 3 టీంలలో ఒక్క టీం దొరకలేదు గాయ్స్. ఒకవేళ వాళ్ళు నేను చెప్పిన సరౌండింగ్లో లేకుంటే, వాళ్ళు దొరకకపోతే అయితే వాళ్ళైతే డైరెక్ట్ డిస్క్వాలిఫై. ఇప్పుడైతే కనిపించకొచ్చింది ఏడా ఏ దొరకనట్లే ఉన్నాం మేము కూడా. ఇక్కడైతే చాలా దూరం వచ్చేసినాం. ఇది 2వ టీం కనిపించాడు మాకైతే. అక్కడ వెళ్ళి అయితే వచ్చేసినాం. ఇక్కడ పోయి వచ్చినాం ఆ రౌండ్ లా. టైం వచ్చేసి పోతే నీళ్ళు లేవు ఇక్కడ. అట్లా అరే గాయస్ ఇప్పుడు టైము 1:30 అవుతుంది. కరెక్ట్ 1:38 అవుతుంది. అవును గాయస్. రషి పోదాం పండి. ఇంకా అక్కడ ఉండవు. అక్కడ వీడియో బంద్ చేస్తా. రషి వస్తాడు రాదు ఇంత దూరం రాదు. ఆయన అక్కడ ఇంతసేపు చూపెట్టిన చూడు గైస్, అక్కడ రేకులు ఉన్నాయని. అక్కడ అయితే పోయి ఉంటాడు. అట్లా అని సప్పుడు వచ్చింది. ఇంతసేపు కూర్చున్నట్లా ఇంతసేపు ఫోన్ చేసినాం. ఇగో కనిపిస్తుందే గైస్, ఇది టవర్ ఇక్కడ కనిపిస్తుంది. అదండి మా ఊరు టవర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇగో ఇంత దూరం అయితే వచ్చేసినాం. ఆడుంది గైస్, చూపిస్తాగండి. అగో అదే మా ఊరు టవర్. చాలా దూరం వచ్చేసినాం. మేమైతే రిటర్న్ తీసుకున్నాం. చేలో ఎక్కడ పోతారు పరిస్థితి? మేము పోదుమా ఉంటే అవాడ గైస్. ఇంతసేపు చెప్పినా కదా ఆ రేకుల కానీ ఉండింటాడు అవాడ గైస్. హలో గైస్, ఇప్పుడైతే కింద ఏం సప్పులు లేదు. వచ్చిందనుకో వస్తాడేమో ఇక్కడ, ఏమో తెలియదు.
కూర్చొస్తాను ఆయనతో కనిపించగలవు. మాకైతే మస్తు ధూపు అవుతుంది కాయస్. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏం లేవు. చూస్తాం ఆడ ఇటంగా తాత దగ్గరికి పోతే పోతాం. ఆడ నీళ్ళు ఇటంగా ఉన్నాయేమని అడుగుతాం. బా ఇప్పుడు వచ్చిన బట్టల్ని పోతాం. కలవలే గాయస్, మేము ఇక్కడ వస్తున్నాం. ఇంకోటి విషయం ఏంటంటే వాళ్ళకి మాట్లాడడానికి అయితే రాదు. కొంచెం దాన్ని అడ్జస్ట్ అయితే చేస్తుంది. ఇది మొత్తం తిరుగుతున్నాం కానీ ఒకసారి దొరకలేదు. బండి తల ఇంకా బండికే ఉన్నది మొత్తం. ఏడున్నారు చెప్పండి రా, వాళ్ళు ఏడున్నారు చెప్పండి రా, వాళ్ళు ఏడున్నారు రా. వాళ్ళు ఇక్కడ ఉంటే డిస్క్వాలిఫై. వాళ్ళు ఎక్కడ పోయిర్రా? ఈ గుట్టకే వచ్చిర్రా? ఈ గుట్టకు వచ్చిర్రంటే చెప్పండి, వాళ్ళని నీకు కూడా అవసరమే లేదు. వాళ్ళు మొత్తం డిస్క్వాలిఫై. ఆడ ఉన్నారు గైస్, ఆడ చెట్టు కాడ. వాళ్ళు మాత్రం డిస్క్వాలిఫై. ఇక చెట్టు కాడ ఉన్నారు వాళ్ళు డిస్క్వాలిఫై. నేను అప్పుడే చెప్పిన ఆ యాప చెట్ల కాడికే ఉన్నదిరా, ఇక్కడ పోకుండా అని చెప్పిన. వాళ్ళు డిస్క్వాలిఫై. ఈ ఆటలో అయితే ఎవరైతే విన్ కాలేరు. ఇక ఇక్కడ దాక్కున్నారు. ఇక్కడ ఎవరెవరు ఉన్నారంటే వీడియోది వాళ్ళని. వాళ్ళు మాత్రం డిస్క్వాలిఫై అవుతారు. మొత్తం ఒకరే దొరికేది. గైస్ వీళ్ళు అయితే లేరు, వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. నేను అప్పుడే చెప్పినా కదా మీకు ఆ యాప్ చెట్లు అవుతాను అని. వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక్కడ. ఏడున్నారు? వాళ్ళు మళ్ళీ పోయినరు. అయిపోయి మళ్ళీ డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు ఏడ దాక్కున్నారు వాళ్ళు ప్రస్తుతానికి. ఇలా అవుట్ చెప్పండి గైస్, మేమైతే దొరికినాం. మాది డిస్క్వాలిఫై అయినామంట అని చెప్పు. వాళ్ళకి చెప్తున్నా గైస్, చెప్పండి రాక ఫిలిక్స్ మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. మీరైతే అయిపోయింది కదా, నిల్వ. వాళ్ళు ఎక్కడ ఉన్నారు మళ్ళా? వాళ్ళు ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడికి వచ్చినాక ప్లేసులు చేంజ్ చేసుకుంటే అయితే లేదు గాయస్. అది గిట మొత్తం ఇప్పుడైతే ఇగో ఏంది ఉండు ఇక్కడనే వస్తుండు అనుకుంటా. ఆడ పోతుండు. ఆడ పోతుండ గాయస్. ఎంత పోరోళ్ళు ఉన్నారు నయ్యం గాయస్. సూర్యుడు గాయస్ ఎంటున్నాడు అయితే చూసిండు. ఆడు మా క్లాసే. ఇప్పుడు పప్పు గారు చూసిండు. వచ్చిండు అనుకుంటా. చూసిండు అనుకుంటా గైస్. ఇక్కడ వస్తుంది గైస్. ఇక్కడ వస్తుంది గైస్. వాళ్ళైతే ఇంకా కనిపిస్తాం గైస్. మేమైతే ఏం కాదు, దొరుకుతుంది 100% అనుకుంటే గాయస్. ఇక్కడనే వచ్చిండ్రు వాళ్ళు. వాళ్ళు చూసిండ్రు ఎంటోళ్ళు. వాళ్ళు ఎంటోళ్ళు చూసిండ్రు గాయస్. వాళ్ళు చూసిండ్రు గాయస్. ఇంకెవరినైనా చూసిండ్రో చూడలేరు. మమ్మల్ని అయితే చూసిండ్రు. ఉరుకుదామంటే ఇంకా కనిపిస్తుంది. ఎంత ఆడావు
ఇగో గాయస్ ఇగో వీళ్ళైతే కనిపించిర్రు. గైస్ వీళ్ళైతే లేరు, వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. నేను అప్పుడే చెప్పినా కదా మీకు ఆ యాప్ సెట్లు అవుతాయి అని. వాళ్ళు కూడా వచ్చిండ్రు ఇక్కడ. ఏడున్నారు వాళ్ళు మళ్ళీ పోయినరు. అయిపోయి వాళ్ళు డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు ఏడ దాక్కున్నారు వాళ్ళు ప్రస్తుతానికి. ఇక తెలియదు వాళ్ళు ఇక్కడ వచ్చినాము. ఇక వాళ్ళు అక్కడ పాపగాడు చూసిండు గైస్. మేమైతే దొరికినాం. దొరికినాం మేమైతే. ఏం కాదు పనికి రాదు గైస్ కానీ డిస్క్వాలిఫై అయిపోయారు. అప్పుడైనా అయితే జరగాలి సీక్రెట్ రూమ్ అయితే వాళ్ళకి ఇట్లా డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. వాళ్ళని దొరకవట్లేదు, అవసరం లేదు. ఇంకోటి దావిద్ టీమ్ అయితే దొరకడం. దావిద్ నా ఇద్దరు ఉన్నారు. మేము వచ్చిన బాగానే మర్చిపోయాం. ఎట్లా వచ్చినాం రా, ఇట్లా వచ్చినాం ఇక్కడ బాగా దొరుకుతాను. అరే అక్కడికి వెళ్ళి వచ్చినాం మనం. అది ఆ ఈత చెట్టుకి వెళ్ళి అట్లే పోవాలి. వీడియో బంద్ చేసేయండి. వాడు బంద్ చేయవద్దు, చాలా చేయి. గాయస్ నేను వీనికి వీడియో బంద్ చేయమంటే వాడు వీడియో బంద్ చేసింది. ఇంకా ఏమంటే దావి ఒకటే ఉన్నది. ఇంతసేపు అయిపోయి మీరు డిస్క్వాలిఫై ఒకటే ప్లేస్లో కూర్చోవాలి. అట్లా జరగరాదు మళ్ళా మళ్ళా. మీరు డిస్క్వాలిఫై అయిపోయారు రే. మీరు ఏడున్నారు రాండి రే. వాళ్ళకి ఫోన్ చేయండి రా. చెప్పలేనా మీకు? కనిపిస్తున్నావు నాకు. కనిపిస్తున్నా కరెక్టే. మీరు డిస్క్వాలిఫై అయిపోయారు కదా, మళ్ళీ ఇంకెందుకు కనిపిస్తారు? మీరుగా వచ్చేసేయండి. ఇక మీరు ఆ దాయిద్ గనాలు ఒకరే ఉన్నారు. ఎవరిగో ఫిలిక్స్ అయినా దొరికి ఏడరా. మీరు డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. అంటే మీరు ఆటలు లేరు. నేను ఏం చెప్పినా అక్కడనే ఉండా అని చెప్పిన. ఇంకోటి మీరు వేరే ప్లేస్లకు అయితే పోయిర్రు. వీడియో ఒకటే తాళ్ళు ఉండకుండా అదే మళ్ళా ఒకటే తాళ్ళు ఉండాలి. మీరైతే ఫస్ట్ రాండి వీడికి. గైస్ వాళ్ళు ఫోన్ చేసిర్రు. వీడియో అయితే బంద్ అవుతున్నది, ఎందుకేమో ఫోన్ హీట్ అయిపోయింది మొత్తం. ఈ వీడియో అయితే సోమవారం అంటే ఈరోజు సండే కదా, రేపు అప్లోడ్ చేస్తాను ఈ వీడియోను. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఎండాలో ఇంతనం కష్టం అయితే పడుతుంది. పిల్లల్ని తోలుకొని మళ్ళీ ఇంకో వీడియో అయితే ప్లాన్ ఉన్నది. ఆ వీడియో మంగళవారం వస్తుంది, లేకపోతే ఈ వీడియో మంగళవారం వస్తుంది, ఆ వీడియోనే రేపు వస్తుంది. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి. మన బండి మాడున్నది, నా బండికే తాళం ఉన్నది. ఎవడైతే కప్పిపోయాడు తెలియదు. అది ముందే ఇట్లా చేనుకు పోతారు ఇట్లా వెళ్ళి మొత్తం. ఎవరంటే వాళ్ళు మా చేని ఇక్కడనే ఉన్నది, అందుకే అట్లా. ఇగో మొత్తం చెమట అయిపోయింది ఫేస్ మొత్తం. అందరు దొరికిర్రు. ఇంకొకటి దొరికితే అయిపోయా వాడు దావీదు. వాడి ఇట్లా దాటిపోతే వాడు మాత్రం డిస్క్వాలిఫై. వాడి ఇట్లా నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఏం చేంజ్ చేద్దాముండో సీక్రెట్ వల్ల కామెంట్ అయితే చేయండి పక్కా. నెక్స్ట్ వీడియోస్ అన్నీ నేనైతే డెకరేషన్ చేద్దాం ఉండి, అంటే కూర్చుంటారు కదా వాళ్ళని డెకరేషన్ ఒకటి, ఇంకోటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇస్తామండి. ఫుడ్ ఐటమ్స్ అంటే ఏం లేదు, రెండే ఫుడ్ ఐటమ్స్. ఒక్కడొక్కడే ఉంటాడు. ఒకటి థమ్స్అప్ అట్లా ఫ్రూటీ, ఒకటి చిప్స్, అంతే. ఇక వాళ్ళైతే ఆడ వస్తున్నారు మన దగ్గరికి. వాళ్ళైతే డిస్క్వాలిఫై అయిపోయారు కదా, ఇక వాళ్ళని చెప్పడం అవసరం లేదు. వాళ్ళైతే ఆడ వస్తుర్రు నిదానం నడుచుకుంటా. నా ఫోన్ మొత్తం హ్యాంగ్ అయిపోతున్నాయి గైస్ వీడియో తీసుడుకో మొత్తం. ఈ వీడియోని పక్కా లైక్ అయితే చేయండి మీరైతే. ఇగో లక్కీ ఆడికి వెళ్ళండి. లక్కీ అని యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి గైస్. అప్పట్లో లక్కీ ఆడు యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ అయితే తీస్తుండే. లక్కీ ఆడు ఏమైందో ఈ మధ్యలో డిలీట్ చేసిండు. మళ్ళీ యూట్యూబ్ ఛానల్ చేస్తా అంటాడు కానీ
ఏం చేస్తాడో లక్కీ ఏడు తెలియదు. ఇంకా ఏంటంటే వీళ్ళు ఏడున్నారు తెలియదు. దావిద్ వాళ్ళు ఒకటి దొరికితే ఈ సీక్రెట్ రూమ్ ఏడుందో అది మాత్రం ఫినిష్ అయిపోయినట్లే. వాళ్ళు దొరికితే ఈ వీడియోనైతే ఇంతటితో సమాప్తం అయితే చేసేద్దాం. వీడియో నడుస్తున్నా లేదు చూద్దాం. వీడియో అయితే నడుస్తున్నది. అక్కడ పడ్డది గాయస్, ఫోన్ ఓవర్ హీట్ అని అయితే పడ్డది. అంటే అంతా హీట్ అయిపోయింది. బండికి తాళం ఉన్నా లేదు చూద్దాం గాయస్. బండికే తాళం అవుతున్నది. ఇంకెన్ని మినిట్స్? ఇంకా 3 minutes ఉన్నది. 3 minutes తర్వాత వాళ్ళు దొరకకపోతే మొత్తం అయిపోయినట్లే. దాండ్రానా ఇంట అందరూ మళ్ళా ఫేక్ చేస్తున్నారు అనుకుంటారు వీళ్ళు దాన్ని. ఫిలిక్స్ మళ్ళీ ఇంతకుముందు వచ్చిపోయినాం కదా ఫస్ట్లా, అక్కడనే వచ్చిన. మళ్ళా వాళ్ళు అయితే దొరకలేరు. వాళ్ళు వాటర్ బాటిల్ అడుగుతున్నారు. వాళ్ళు ఇంకా కూర్చున్నత ఎంజాయ్ అయితే చేశారు. నేను మొత్తం తిరిగిన. వీళ్ళు ఆడున్నారో తెలియదు. ఇంతవరకు దావిద్ గారు మళ్ళీ వాళ్ళ మమ్మీ అయితే పిలుస్తున్నది వానికి షేక్ పోవాలంట. వీళ్ళు ఏడున్నారు తెలియదు గాయస్. మన టైం అయితే ఇంకా 1 minute ఉన్నది. ఆ 1 minute లోపల దొరకపోతే వాళ్ళు మాత్రం డిస్క్వాలిఫై అయిపోయారు. వాళ్ళు ఏడున్నారేమో గాయస్. జోసేపు కూర్చుంటాయి ఇక ఇంకేంది, వాళ్ళు దొరికేటట్లా లేరు. వాళ్ళు గిట్ట డిస్క్వాలిఫై అయిపోయినట్లున్నారు మొత్తం. వీడియో పట్టుకోర్రా, ఇట్లే పట్టుకో గాయస్. టైం అయితే దగ్గర పడ్డది. ఇంకా 1 minute ఉన్నది. ఆ 1 minute వీళ్ళు ఏడున్నారో తెలియదు. వీళ్ళైతే మ్యాక్సిమం ఇక్కడ ప్లేస్లో అయితే నింకబట్టిన వాళ్ళైతే లేరు. వాళ్ళు గిట్ట వేరే ప్లేస్లో పోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్లే మొత్తం. వాళ్ళైతే ఇక్కడైతే లేరు. వాళ్ళకైతే ఫోన్ చేద్దాం ఒకసారి. ఫోన్ చేయండి రా దావిద్. ఫిలిక్స్ నీ నెంబర్ ఉన్నది, చేయి ఫిలిక్స్. ఆ ఫోన్ నుంచి నీ నెంబర్ కొట్టి ఫోన్ చేయి గ్యాస్. ఇప్పటి వరకు వాళ్ళు దొరకలేరు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం. టైం ఎంత అయిందో చూద్దాం. అది కాకుండా ఇంకోటి ఇంకా 50 seconds అవుతున్నది. 50 seconds లోపు వాళ్ళు దొరకపోతే అయిపోతుంది. ఒకవేళ వాళ్ళు నేను చెప్పిన ప్లేస్లో లోపల ఉంటే వాళ్ళైతే విన్ అయినట్ల. వాళ్ళు ఇంతవరకు దొరకలేరు. టైమర్ గిట్ట అయిపోయింది, దగ్గర పడ్డది మొత్తానికి. అయిపోయా మొత్తం. ఇంకా 30 minutes అయితే ఉన్నది. 32 ఇంతవరకు దొరకాలి లేరు వాళ్ళు ఏడు. వాళ్ళకి ఫోన్ చేయండి రా. మొత్తం చెమటలు అయితే కారిపోయింది. అక్కడ పోయినాం గైస్. వీళ్ళు మొత్తం డిస్క్వాలిఫై అయిపోయారు గైస్, వీళ్ళ 2 teams. ఎందుకంటే వీళ్ళు నేను చెప్పిన ప్లేస్ కంటే దాటిపోయారు. అట్లా వీళ్ళు డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. టైమర్ అయిపోయిందిరా. 1 2 3 గో. అయిపోయింది గైస్, టైం అయిపోయింది. ఫోన్ చేయండి రా వాళ్ళకు. ఫోన్ అయితే చేసేస్తున్నాం. వాళ్ళైతే విన్ అయ్యారు. ఇక్కడ ఈ ఫోన్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు తెలియదు మనకు. ఫోన్ చేసినా చేయి. వాళ్ళు లేరు గైస్. వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయినట్లున్నారు. వాళ్ళు గిట్ట వీళ్ళకి సేమ్. నేను అప్పుడే చెప్పిన దాటిపోకుండా అని, కానీ వీళ్ళు దాటే పోయారు. నెక్స్ట్ వీడియోస్ అన్ని వీళ్ళకి ఫుడ్ ఐటమ్స్ అయితే ఇద్దాం. వాళ్ళకైతే ఇప్పుడు ఫోన్ చేస్తున్నా. హలో హలో, ఏడున్నారా? ఏడున్నారు? టైం అయిపోయింది. హలో, ఫస్ట్ అందరు అయిపోయారు. వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. కానీ మీరు ఏడున్నారు గది చెప్పండి.
హలో, మీరు అక్కడెక్కడ పోయారు? మీరు డిస్క్వాలిఫై అయిపోయారు మీరు గిట్ట అయితే. అరే నేను చెప్పిన ప్లేస్కే ఉండమన్నారా మీరు? నేను వీడియో చాలు చేసింది ఇడా గైస్. వాళ్ళు ఇక్కడనే ఉండమన్నా, వాళ్ళు ఇట్లా డిస్క్వాలిఫై అయిపోయారు మొత్తానికి. ఇక వాళ్ళు వచ్చినాకైతే మళ్ళా కలుద్దాం. వాళ్ళు ఇట్లా డిస్క్వాలిఫై అయిపోయారు. అక్కడ దవాఖాన ఉన్నది, వాళ్ళ దవాఖాన అక్కడ పోయి దాక్కున్నారంట. వాళ్ళు ఇట్లా డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. ఇక వాళ్ళు వచ్చినాక మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకే వెయిట్ చేయండి. సో గైస్, ఈ సీక్రెట్ రూమ్ పార్ట్ 1లోనైతే ఎవరైతే విన్ను కాలేరు, మొత్తం డిస్క్వాలిఫై అయితే అయిపోయారు. వీళ్ళ టీము వాళ్ళేమో దవాఖాన కాడికి వచ్చారు. దవాఖాన చూపి వాళ్ళు దవాఖాన కాడ వచ్చి దాక్కున్నారు వాళ్ళైతే. అందుకే వీళ్ళు ఇట్లా మొత్తం డిస్క్వాలిఫై అయిపోయారు. ఈ సీక్రెట్ రూమ్లో అయితే ఎవరు గెలవలేరు. నెక్స్ట్ సీక్రెట్ రూమ్లోనన్నా మంచి ఎవరన్నా గెలివేటట్లయితే అనుకుంటున్నా. ఓ సీక్రెట్ రూమ్ పార్ట్ 10 అట్లా నుంచి ప్రైజ్ మనీ అయితే ఇస్తాం అనుకుంటున్నా గెలిచిన వాళ్ళకు. ఇక నెక్స్ట్ సీక్రెట్ రూమ్ నుంచి ఇంకోటి ఫుడ్ ఐటమ్స్ గిట్లా పెడదాం అనుకుంటున్నా అట్లే. ఇక ఈ రోజుకైతే వీడియో గింతే. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోలు కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.